హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ మసాలా కర్రీని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ పులుసు, ఎగ్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ఈవెన్ పూరీలో కూడా చాలా బాగుంటుంది. నేను ఒక 7 ఎగ్స్ని తీసుకున్నాను. 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని పైన ఉన్న షెల్ తీసేసి ఇలాగా ఫోర్క్తో మధ్య మధ్యలో చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఇలానే అన్ని ఎగ్స్కి మధ్య మధ్యలో డాట్స్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఏదైనా ఒక గిన్నెని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అలానే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ అయితే సరిపోయింది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న స్పైసెస్ అన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేటట్టు ఒక 1 మినిట్ పాటు మొత్తం ఇలాగా కలుపుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలని ఇలాగా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరిన్ మొత్తం ఇలాగ ఆనియన్స్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా మొత్తం కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, కొంచెం పసుపు, ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఏమైనా సాల్ట్ సరిపోలేదంటే మాత్రం ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ కావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలాగా లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ ఇలాగా పైకి తేలిందంటే రెసిపీ ప్రిపేర్ అయిపోయినట్టే. మొత్తం ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేతిని కూడా వేసుకోవాలి. కసూరి మేతి కొంచెం పచ్చిగా ఉంటుంది. కొంచెం వేడి చేసుకొని ఇలాగ క్రష్ చేసుకొని వేసుకుంటే ఈజీగా పౌడర్ లాగా వచ్చేసిద్ది. అంతే, అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. రెసిపీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ ఒక 5 to 6 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్పైసెస్ ఎక్కువ వేయలేదు కదా, లో స్పైసెసే. టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.